అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ సోలుబోగు గ్రామంలో 13 పిల్లలు నాటు పడవ ప్రయాణంతో తమరబ్బ ఎంపీపీ స్కూల్లో చదువు కోసం వెళ్తున్నారు. ఈ వార్త జాతీయ మీడియాలో, స్థానిక మీడియాలో జూన్ తేదీ 23 నుంచి 27 వరకు తేదీన ప్రచురించడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎస్టీ కమిషన్ చైర్మన్ అల్లూరు జిల్లా కలెక్టర్ స్కూల్ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ స్పందిస్తూ ట్రైనింగ్ కలెక్టర్, ఇంజనీరింగ్ విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులు స్వయాన సోలుబోగు గ్రామాన్ని సందర్శించి వీరభద్రపేట, దేవరపల్లి మండలం నుండి సోలుబోగు నుండి కొత్త బురగ గ్రామం వరకు 6 కిలోమీటర్లు 3,60,00,000 రూపాయల ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ రోడ్డు నిధులు మంజూరు చేశారు. రోడ్డు పనులు మొదలుపెట్టారు. జూలై నెలలో ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ లేదని రోడ్డు పనులు నిలుపుదల చేశారు. మా రోడ్డుకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలి. మా రోడ్డుకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలి. మా గ్రామానికి కలెక్టర్ గారు రావాలి. కలెక్టర్ గారు రావాలి. దండం పెట్టాలరా, దండం పెట్టి కలెక్టర్ రావాలి. కొత్తపుర గ్రామానికి కలెక్టర్ రావాలి. పారిశుద్ధ్య అనుమతి మా గ్రామానికి కావాలి. పారిశుద్ధ్య రోడ్డుకి అనుమతి ఇవ్వాలి. గారండి, ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలి. కలెక్టర్ గారు మా సొల్భం గ్రామానికి రావాలి. మాకు రోడ్డు కలెక్టర్ అనుమతులు ఇవ్వాలి. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలి. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాలు అల్లూరు జిల్లా కలెక్టర్ అమలు చేయాలి. జలదీక్ష సందర్భంగా మాకు రోడ్డు 18 రోజుల్లోనే ఆగు మేఘాల అధికారులు రోడ్డు పనులు ప్రారంభించారు. స్కూల్ నడుస్తుంది కానీ రోడ్డు పనికి కలెక్టర్ అనుమతులు లేవని చెప్పి ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అనేక ఇబ్బందులు పడుతున్నాము. గౌరవులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ జోక్యం చేసుకుని ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని సుల్భంగి గ్రామం మరియు కొత్తబుర్గ గ్రామం డిమాండ్ చేస్తున్నాము. పర్వాలేదు. ఇబ్బంది పడుతుంటాం కదా, మళ్ళీ ఎట్టిస్తారా తెడ్డి నాలుగు ఒకటి పార్కు సిగరెట్ కలపబో ఎక్కడికి వెళ్తున్నారమ్మా? దేవరపల్లి హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. ఏమైందమ్మా? మా పిల్లలకి బాగలేదుగా, మా అమ్మాయికి కూడా బాగోలేదు.
మరి మీ ఊరికి రోడ్ లేదా? మా ఊరికి రోడ్ లేదు. ఉమ్. మా ఊరికి రోడ్ లేదు. ఎంతే పరిస్థితులు. ఇదిగో వర్షం రాగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వర్షం తగ్గితే మళ్ళీ తీసుకొచ్చినాము. ఎప్పుడన్నా సరే ఇదే బాధ మాకు. రోడ్ లేదు. రోడ్ లేకపోయి బట్టి మేము హాస్పిటల్కి వెళ్ళలేకపోయి, ధర్మ హాస్పిటల్ ఉన్నది కానీ పినకోట పిఎస్లోనే అక్కడికి వెళ్ళలేకపోయి, ఇదిగో దేరాపల్లి హాస్పిటల్కి డబ్బులు లేకపోతే ఇంకొకరికి కాడ అప్పు చేసుకొని వెళ్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా ఊరు పక్కకి బల్లగారు గ్రామానికి వచ్చారు కానీ మా అన్ని గ్రామాలకు సహాయం చేస్తున్నారు కానీ మా గ్రామానికి సహాయం చేయలేదు. పిల్లలతోటి మేము డామ్ మీద ఇప్పుడే డామ్ నడికి వెళ్ళాము. ఆడోళ్ళం బోట్ వేసుకొని పిల్లలకి జ్వరానికి వెళ్దామంటే వర్షము గాలి వచ్చేసాము. అలాగా పినకోట పిఎస్కి వెళ్ళడానికి కూడా మాకు దారి లేదు. పినకోట పిఎస్కి వెళ్తే ఆ డబ్బులు లేకుండా మందులు ఇస్తున్నారు, ఇండిషన్లు చేస్తున్నారు అంటున్నారు. పిఎస్కి వెళ్ళినందుకు మాకు చాలా దూరం 20 కిలోమీటర్లు ఉంటుంది. మాకు దారి లేదు. ఆ దారి చూపెడతారని గవర్నమెంట్ కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చినాడైతే లేని కాడల్లా మారుమూల గ్రామాల కల్లా రోడ్లు చేసేవు. మా గ్రామానికి అలాగే ఉంచేసినావు. మా పిల్లలతోటి మేము ఇబ్బందులు పడిపోయి చెమలు పడిపోయి డామ్లోన ఇక నాటు పడవల మీద వెళ్ళలేకపోయి సెకండ్ దాకా వెళ్ళి తిరిగి వచ్చి రేపు వెళ్తే ఇన్ని రోజులు జ్వరం అక్కడ ఉంచేసి ఉన్నారని డాక్టర్లు అంటున్నారు. మా చేతికి డబ్బులు లేక మేము వెళ్ళలేకపోతున్నాము. మాకు రోడ్డు సదుపాయం కావాలి. మట్టి రోడ్ అయినా సరే ఏ ఆటోకి తిప్పెట్టి పిల్లలకి పిఎస్సి తీసుకెళ్ళి హాస్పిటల్ చూపెట్టుకుంటాం కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి హాస్పిటల్ లేనట్టుగా మా అప్పుల పాలు ఆయి రుణాల పాలు ఆయి హాస్పిటల్ తీసుకెళ్ళడం వస్తుంది. ఇంత పవన్ కళ్యాణ్ వచ్చినాడు అందరికి సదుపాయం వస్తున్నదని అందరూ అంటున్నారు కానీ మా గ్రామానికి ఎందుకు సదుపాయం ఇవ్వట్లేదు? కలెక్టర్ వచ్చినారు మా సదుపాయం వస్తున్నది అన్ని గ్రామాలు అంటున్నారు. మా గ్రామానికి సదుపాయం లేదు. కనీసము కోటా బియ్యం తీసుకున్నందుకు కూడా పినకోట పిఎస్కి వెళ్ళాలి. మరి బజార్కి వెళ్ళాలన్నా నాటు పడవ మీద వెళ్ళాలి. కోటా బియ్యం తెచ్చుకోలేకపోతే ఒకనాడు లేట్ అయితే వాళ్ళు మీ బియ్యం పోనా ఇవ్వమని అంటున్నారు. అలాంటప్పుడు మేము నడిచి వెళ్ళినందుకు 20 కిలోమీటర్లు నడవాలంటే నడవలేకపోతున్నాం. వర్షానికి ఎండాకాలం కాదు ఏదో ఒక ఇబ్బందులు పడి తెచ్చేసుకుంటున్నాం కానీ వర్షాకాలం అంతా వెళ్ళలేకపోతున్నాం. అలాంటప్పుడు మాకు మట్టి రోడ్ అని ఇస్తే మేము ఏదో ఏ ఆటోకో ఫోన్ చేసి తెచ్చుకుంటాం కదా రైస్. మా కాడ ఆటోలు లేకపోయినా మేమంత ఇబ్బందుల్లో ఉన్నాము. దేనికైనా సరే ఒక బజార్కి వెళ్ళినా ఒక కష్టం వచ్చినా సరే ఒక రైస్కి వెళ్ళినా సరే మేము పడవల మీద వెళ్ళలేకపోతున్నాము. అలాంటప్పుడు కలెక్టర్ గారు వచ్చారు. అన్ని దానికి సదుపాయాలు అన్ని గ్రామాలకి సదుపాయాలు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చి కూడా అన్ని గ్రామాలకి సదుపాయం అవుతున్నాయి. మాకు మారుమూల గ్రామాన్ని చదువులు లేవని అలాగా ఇక్కడ కూలి కూడా ఇబ్బందులోనే ఉన్నది. అలాంటప్పుడు కదా అన్ని గ్రామాల్లోనే సదుపాయం చేసిన వాళ్ళు మరి ఈ గ్రామానికి పిల్లలు కదా చదువులు లేక పిల్లలు అలా ఉండిపోతున్నారు. మాకు చదువులు లేనప్పుడు మా పిల్లలకి చదివిందామని ఎంతో ఆశించినప్పుడు బడి ఎంత ఉన్నది కానీ టీచర్ రావట్లేదు కదా. మీరు రోడ్ అయితే వస్తామని ఆలంతున్నారు, మేము డామ్ మీద పడవల మీద రాలేమని ఆలంతున్నారు. మా పిల్లలు ఇబ్బందుల్లోనా ఎక్కడ జాయిన్ చేసినా సరే మీ ఊర్లో కూలి ఉన్నది, మీ ఊర్లో చదివించకుండా మేము జాయిన్ చేసుకోమని ఆలంతున్నారు. మేము ఇప్పుడు ఆ ఇబ్బందుల్లో ఉన్నాం కదా. మమ్మల్ని మీ గవర్నమెంట్ వారు కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు ఈ కూలు మా గ్రామానికి సదుపాయం నీళ్ళు సదుపాయము ఇల్లుల సదుపాయము చెయ్యాలి. మా చిన్న పిల్లల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పిల్లలు ఆడుతున్నారు కానీ మాకు సదుపాయాలు లేవు. ఒక సర్పంచ్ పట్టించుకోలేదు, ఏ గవర్నమెంట్ మనుషులు ఎవ్వరు పట్టించుకో